హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా వ్లాగ్స్. ఈరోజు మనం ఒక చిన్న పని మీద రేచిపల్లి వెళ్తున్నాం. సో మిగిలిన విషయాలన్నీ కూడా వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే, సో గైస్ ఇక కెమెరా వ్యూలోకి వెళ్దాం. చలో గైస్, యాజ్ యూజువల్ మనము పెంబట్ల కమాన్ ఉన్నది చూసారా, అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇక నందీశ్వరునికి దండం పెట్టుకొని చక్కగా పోయి మన పని చూసుకొని మళ్ళీ సేఫ్గా రావాలి. స్టార్ట్ అవుడే ఈవినింగ్ స్టార్ట్ అవుతూ ఉన్నాం. సో అక్కడికి మనం రీచ్ అయ్యేసరికల్లా 6 అవుతుంది, 6 or 7. రిటర్న్ రావాలి అంటే కొంచెం రిస్కీ, బట్ చూద్దాం. సో మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చేసి జైత్యాల కమాన్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ రోడ్ సైడ్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళే ఈ కూరగాయలు అన్నీ పెట్టుకుంటారు. సో మనము మార్కెట్లో మారిబారే పొల దగ్గర తీసుకునే దానికంటే తక్కువనే ఉంటాయి కాస్ట్. సో ఇటువంటి వాళ్ళ దగ్గర కూడా అప్పుడప్పుడు కొంచెం పర్చేజ్ చేస్తూ ఉండండి. మన జైత్యాల్లో ఇది డిఎల్ గార్డెన్. ఓకే, అటు జాప్తాపూర్ రోడ్డుకి ఒకటి ఉన్నది, మళ్ళీ ఇక్కడ చాలా పెద్దగా స్పేసియస్గా ఉంటాయి. ఈ రోడ్ వచ్చేసి ఇంతకు ముందు కూడా మీరు చూసారు, ఎందుకంటే పెంబట్లకు మనం ఇప్పటికీ 2 times వెళ్ళాము. ఒకసారి ఏమో డైరెక్ట్ పెంబట్ల శివుణ్ణి దర్శనం చేసుకోవడానికి, రెండోసారి మహాశివరాత్రి జాతర టైం లోపల. ఇంతకుముందు మనకు కనిపించిన బిల్డింగ్ ఉన్నది చూసారా, అది ఎస్వి రూప్స్ అని చెప్పి వాళ్ళు తయారు చేస్తారు. ఇది వచ్చేసి మనకు గణేష్ ఫైర్ వర్క్స్, మన దీపావళి టైం లోపల మనం యూజ్ చేసే క్రాకర్స్ ఉన్నాయి చూసారా, వాటిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అది క్రాస్ చేయగానే మనకు ఫస్ట్ వచ్చే విలేజ్ హైదర్పల్లి. ఈ హైదర్పల్లి జైత్యాలకి నియర్ బై ప్లేస్లో ఉన్నది, చాలా అంటే చాలా దగ్గర ఉన్నది. ఎందుకంటే ఒక 2 kilometers-లోనే 2 kilometers కంటే బిలో టైం లోపలనే మనకు జైత్యాలకి రీచ్ అవుతూ ఉంటాం. సో ఇది రోడ్ ఎక్స్టెన్షన్ ప్లాన్ అనేది ఉన్నది, అందుకనే చాలా దూరంగా ఇచ్చారు. హైదర్పల్లి మనం క్రాస్ చేయగానే మళ్ళీ మనకు ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఈ బ్రిడ్జ్ అంతకుముందు లోయర్ బ్రిడ్జ్ ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం హైట్కి అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. అయ్యో, ఇక్కడ మన ఇది లారీ యాపిల్. ఇట్లాంటి ఇంత టైట్ సిచ్యువేషన్లో కూడా ఓవర్టేక్ చేయడానికి మాత్రం అస్సలు వెనకకి రాదు. చూడర్రి, అక్కడ రోడ్డే లేదు, అయినా సరే కొంచెం కేర్ఫుల్గా ఉండర్రి. ఎందుకంటే తప్పు మనది కాకుండా సరే ఒక్కొక్కసారి అవతలి వాళ్ళతోటి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ బాధ ఇక వర్ణనాతీతం. ఈ రోడ్డు ఇది ఒకటి కంప్లీట్ అయ్యి కనెక్ట్ అయ్యేది ఉంటే మనకు ఈ రోడ్డు డ్యామేజ్ రోడ్ అనేది తప్పిపోతుంది. సో మన ఇది బ్రిడ్జ్ క్రాస్ చేసిందంటే వెంబడి మనకు ఇక్కడ ఒకటి తాటివనమును ఇది వస్తుంది. ఇక చూసారు కదా, ఈ ఏరియా అంతా కూడా ఒక్క వాన పడ్డది అని అంటే ఇటు జైత్యాలు, హైదర్పల్లె, పెంబట్ల, కోనాపూర్, పొలాస సరౌండింగ్ ఏరియాల నుండి వచ్చి అక్కడ శివుని దర్శనం చేసుకొని వాన పడ్డ తర్వాత చెట్ల తీర్థాలని వస్తూ ఉంటారు. మీ ఊళ్ళో ఎంతమంది చెట్ల తీర్థాలకు వెళ్తూ ఉంటారో ఒకసారి కామెంట్ చేయండి. చెట్ల తీర్థాలకు కానీ లేకపోతే మన బయట వంటలకు అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇక నేను మన ఇది పెంబట్ల కోనాపూర్ ఉన్నది కదా, దాన్ని స్కిప్ చేసేసాను, ఎందుకంటే చాలాసార్లు మనం చూసాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న 2 కొండలు ఉన్నాయి చూసారా, ఇప్పుడు ఆ 2 కొండల్ని దాటి మనం వెళ్తాం. సో పెంబట్ల కోనాపూర్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ మనకు వచ్చే నెక్స్ట్ విలేజ్ ఏంట్రా అంటే లక్ష్మీదేవిపల్లి. లక్ష్మీపూర్ కాదు, లక్ష్మీదేవిపల్లె ఇది. ఓకే, సో ఇక్కడ నుండి మనకు ఎటు ఎంత దూరం ఉన్నదని చెప్పి, ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ 2 kilometers ఉన్నది. రేచిపల్లి బోర్డు అని చెప్పి ఎంత మంచిగా అనిపించింది. నేను ఆ బోర్డు చూసిన తర్వాత ఇంకేంది దగ్గరికి వచ్చేసింది ఊరు అని అనుకున్నా. అక్కడి నుండి వెళ్ళి ఒక్కొన్నే మూగ దయ్యం లెక్క పోతా ఉన్నా, ఎంత కత్తలేదు. ఓ సిచ్యువేషన్కి నేను వేరే డిస్టెన్స్కి మళ్ళీ ఆలోచించుకుని రోడ్డు కింద మారినా లేకపోతే ఏదైనా మిస్ అయినా అనే పొజిషన్కి వచ్చింది. ఎందుకంటే నా వెనక ఎవరు అత్తలేరు, నా ముందట ఎవరు అత్తలేరు. ఎటు చూసినా సరే 2 పెద్ద గుట్టల మధ్యలో అడవి, ఆ అడవిలో నేను. ఇంతే. ఈ మామిడి తోట చూస్తుండేసరికల్నే కథ మాయమైపోతుంది ఇక్కడితోటి. ఆ తర్వాత 2 గుట్టలు ఉంటాయి.
ఇప్పటి వరకు ఓకే అడ్వెంచర్ జర్నీ చేసినాం, కానీ ఈ టైప్లో మాత్రము వెనక ముందు ఎవరు లేకుండా పోలేదు. ఈసారి ఏందైతే సింగిల్గా మనము బీర్పూర్ ఘాట్ వీడియో తీసాం. బీర్పూర్ ఘాట్ వీడియో తీసినప్పుడు మనకు వెనక ముందట అసలు బండి కదలనీయకుండా స్లోగా పోయేటట్టు జనం అనే వాళ్ళు విపరీతంగా ఉన్నారు. కానీ ఈ రేచిపల్లి ఫారెస్ట్లా రేచిపల్లి జంగల్ అని అంటారు. ఇక్కడ ఏంట్రా అంటే కొంచెము పెద్ద పెద్ద పాములు, మళ్ళీ ఎలుగుబంట్లు అనేటివి ఉంటాయి. అది ఒక్క షాట్ చాలు మన తలకాయ 2 ముక్కలు అవుతుంది. ఏం లేదు, అంత స్టాండర్డ్గా ఉంటుంది దాని పంచ్ పవర్. పిఎస్ఐలో దాని పంచ్ అనేది మెజర్ చేస్తూ ఉంటారు. ఇది చూస్తూ ఉంటేనే మనకు ఆ కొండలు దాటింది అని అంటే చీకటి అయిపోతుంది. సూర్యుడు ఎక్కువ టైం ఉండడు, ఎందుకంటే చుట్టూ కొండల టైపు ఉంటాయి. మళ్ళీ నైట్ టైం లోపల ఇటు రావాలన్నా సరే కష్టం అవుతుంది. మనం ఉండి డే టైంలో రావచ్చు అని అనుకుంటే ఇప్పుడు 46 degrees కొడుతూ ఉన్నది. అందుకనే మనకు వీడియోస్ కానీ ఏది కానీ లేట్ అవుతుంది. గైస్, మ్యాక్సిమం మేము కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాము. మీరు కూడా మీ సైడ్ నుండి వెళ్ళి మాకు సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. 40,000 మంది మన వీడియోస్ని చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రము జస్ట్ 760 మంది మాత్రమే. మనము సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ఎలాంటి అదనపు ఛార్జెస్ అనేటివి పడవు. ఓన్లీ మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు ఫస్ట్ అది నోటిఫికేషన్ వస్తుంది, అంతే. సో గైస్, ప్లీజ్ మీరు మా కష్టాన్ని కొంచెం గుర్తించి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేస్తే ఇది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకు, మీకు సరౌండింగ్లో ఉన్న వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ఎంతవరకు రీచ్ కాగలిగితే అంత మనకే మంచిది. ఇక నేను వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడనే చెరువులో గంగమ్మది అంతకుముందు కన్స్ట్రక్టివ్ స్టార్ట్ చేశారు. ఎంతవరకు అయింది అని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ వ్యూ అయితే ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే అదిరిపోయింది. అందుకని ఇక మీకు కూడా చూపించాలి అని చెప్పి ఇది కూడా షూట్ చేశాను. రెయిన్ సీజన్లో ఈ చెరువు కనుక నిండినప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఈ పక్కకి వచ్చేసి ఇదంతా కూడా వాటర్లోనే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి డ్రై అవుట్లో మనకి ఇట్లా కనిపిస్తుంది, కానీ ఎంతో అందంగా ఉంటుంది. సో గైస్, ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనము తొందరలోనే 1K అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీ అందరి సపోర్ట్ అనేది మాకు ఇలానే ఉండాలని చెప్పి కోరుకుంటూ, యువర్ ఎస్వి ఇలాకా వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్.